పేరెంట్స్‌గా మీ పిల్లల విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకోండి. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే, ఆ రోజు స్కూల్‌లో జరిగినటువంటి లెసన్ ఆలోచించేలాగా చేయండి. ఆలోచించి సొంతంగా ఒక నోట్స్‌లో రాయమని చెప్పండి. సో, అప్పుడు వాళ్ళకి కాన్ఫిడెంట్ లెవెల్స్ అనేటువంటివి పెరుగుతాయి. సో, ఈ విధంగా ప్రతిరోజు ఆ విధంగా రాయటం వల్ల అనుభవము అనేది పెరుగుతది. సో, అనుభవము అనే విషయంలో ద్రోణాచార్యుడు గురువు పాత్రలో, ఏకలవ్యుడు శిష్యుని పాత్రలో ఉంటారు. సో, ద్రోణాచార్యుడు ఏకలవ్యునికి విద్యను నేర్పడంలో నిరాకరిస్తాడు. అప్పుడు ఏకలవ్యుడు ఏం చేస్తాడంటే, ఎక్కడ కూడా బాధపడకుండా సో, అడవిలోకి వెళ్ళి ద్రోణాచార్యుని యొక్క ప్రతిమను చేసుకొని, ఆ ప్రతిమ ముందర కూర్చొని రోజు విద్యను ప్రాక్టీస్ చేయడం జరుగుతది. సో, అప్పుడు అడవిలో ఎవ్వరూ చేయలేనన్ని విద్యలు ఈ ఏకలవ్యుడు నేర్చుకుంటాడు. అంటే గురువును మించిన శిష్యుడు అవుతాడు. సో, ఈ విషయం ద్రోణాచార్యునికి తెలుస్తుంది. అప్పుడు ద్రోణాచార్యుడు ఏకలవ్యుడిని పిలిపించి, "ఇది ఎలా సాధ్యమైంది నీకు? నాకు రాని విద్యలు కూడా నీకు ఎలా వచ్చాయని" చెప్పి అడిగితే, ఆ జరిగినటువంటి ఈ ప్రతిమను చేసుకొని, ఈ విధంగా నేను మీ మీ ముందే రోజు నేర్చుకోవడం జరిగింది. అనుభవంతో నేర్చుకోవడం జరిగింది అని చెప్తే, అప్పుడు ద్రోణాచార్యుడు ఏకలవ్యుడిని చూసి, "మరి నేనే గదా నీకు నేర్పించింది ఈ విద్యలన్నీ. మరి గురుదక్షిణగా నీ యొక్క చేతి బొటనవేలు నాకు ఇవ్వాల్సిందిగా నేను అడుగుతున్నానని" చెప్తే, అప్పుడు ఏకలవ్యుడు సో, ఆ బొటనవేలు ఇవ్వడం జరుగుతది. సో, ఇక్కడ ఏంటంటే అనుభవం ద్వారా విద్యను నేర్చుకోవడం జరిగింది. సో, అందుకనే మనము తల్లిదండ్రులుగా విద్యార్థులకు ఏం చేయాలంటే, అనుభవం ద్వారా విద్య వస్తుంది అని చెప్పి గుర్తించాలి. అందుకని విద్యార్థులను మనము ప్రెజర్ చేయకుండా, వాళ్ళు ఇంటికొచ్చిన తర్వాత ఆలోచింపచేయటము, అనుభవం ద్వారా నేర్చుకునేలాగా చేయాలి. సో, ఈ విధంగా విద్యార్థులు ముందు ముందు వాళ్ళలో గ్రోత్ అనేటువంటిది మీకే అర్థమవుతుంది. రైట్.